బీపీని షుగర్ని కంట్రోల్లో ఉంచి కొలెస్ట్రాల్ తగ్గడానికి బరువు తగ్గడానికి హెల్ప్ చేసే ఈ ఇడ్లీలని ఎలా చేసుకోవాలో చూద్దాము. హాయ్ గైస్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈ ఇడ్లీలని 1 ఇయర్ అబోవ్ పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ఎవరైనా తినొచ్చండి. ఈవెన్ బీపీ షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు. ఎందుకంటే ఇవి జొన్నలతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి జొన్నల్లో ఫైబర్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. అందుకే ఇలాంటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేశారంటే వెయిట్ లాస్ అవుతారు, బీపీ షుగర్లు కూడా కంట్రోల్లో ఉంటాయి. మరి ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ మినపగుళ్ళు చూపిస్తున్నాను. ఇక్కడ మినపగుళ్ళు అలాగే జొన్నలు. ఈ జొన్నలు మినపగుళ్ళతోనే బియ్యం వాడకుండానే ఇడ్లీలు చేసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల జొన్నలు వేస్తున్నాను. నీళ్ళు వేసేసి వీటిని 1-2 సార్లు ఇలా చేయితో నలిపేసుకుంటూ బాగా చక్కగా కడుక్కుందాం. ఇలా కడుక్కుంటే అందులో ఉన్న ఏమైనా డస్ట్ లాంటిది సపరేట్ అవుతుంది. నీళ్ళని వంపేసుకొని ఫ్రెష్గా మళ్ళీ మంచి నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకుందాం. ఇలా మంచిగా నీళ్ళు వేసి వీటిని మూత క్లోజ్ చేసి పక్కకి పెట్టేద్దాం. సపరేట్గానే నానబెట్టుకోవాలి. ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మినప గుళ్ళు తీసుకుంటున్నాను. బద్దపప్పు తీసుకుంటే 1 కప్పు మీద 1/2 కప్పు వేసుకోవచ్చు, లేదా 1.5 కప్పు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు నిండా గుళ్ళు తీసుకుంటున్నాను. 1 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూను పచ్చిశనగపప్పు. ఇవి ఇడ్లీకి అవసరం లేదు కదా అని అనుకుంటారేమో. సో మెంతులు అయితే ఇడ్లీకి కూడా వేసేసుకోవచ్చు. మెంతుల్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ విధంగా కూడా మనం తినడానికి హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో ఇడ్లీలు నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందుకే మెంతులు అయితే వేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇదే బ్యాటర్తోనే ఇంకా వేరే రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి మెంతులు ఇంకా పచ్చిశనగపప్పు వేసాను. మీరు వద్దు అనుకుంటే ఓన్లీ ఇడ్లీ ఒకటి ప్రిపేర్ చేసుకుంటాము అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. 1 గుప్పెడನ್ನು అటుకులు కూడా వేసేసి కడిగి నానబెట్టుకుంటూ ఉన్నాను. 5 నుంచి 6 గంటల పాటు నానబెట్టాను. చూడండి, 5-6 గంటలకి చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ని చల్లకుండా ఒక గిన్నెలో వంపి పెట్టుకొని కన్సిస్టెన్సీకి సరిపడా వేసుకుంటాం కదా, అవే నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బుకోండి, లేదంటే మిక్సీ జార్లో కూడా రుబ్బేసుకోవచ్చు. కొంచెం జొన్నలు మెదగడానికి టైం తీసుకుంటుంది. కొంచెం నిదానంగా పేషెన్స్గా కొన్ని వేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి. ఇలా సపరేట్గానే పిండి రుబ్బేసుకొని ఇంకా ఒకే దాంట్లో వేసేసుకోవాలి. బట్ జొన్నలు మాత్రం బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మీకు దోశలు వేసుకోవచ్చు, దాంతోనే పడ్డులు వేసుకోవచ్చు, రకరకాల రెసిపీలు వేసుకోవచ్చు. అలా ప్లాన్ ఉంటే కనుక మెత్తగా రుబ్బుకోండి. ఓన్లీ ఇడ్లీ పర్పస్గా రుబ్బుకుంటున్నారు అనుకుంటే కనుక నార్మల్గా లైట్గా బరకలాగా ఉన్నా కూడా పర్లేదు. నేను ఇక్కడ ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దీంతోనే ఇంకా వేరే కూడా వేసుకోవచ్చు టైం వస్తే. బట్ నార్మల్గా ఇప్పుడు ఇడ్లీ కోసమే 1 కప్పు ఇడ్లీ రవ్వ వేసాను. ఈ ఇడ్లీ రవ్వ కూడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేను కొంచెం పిల్లలకి అలవాటు చేయాలి కదా అనేసి కొంచెం చాలా రోజుల గ్యాప్ వచ్చింది. ఇలా ఇడ్లీ రవ్వ వేస్తే కొంచెము పిల్లలు తింటారనేసి వేస్తున్నా. సో వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఇంట్లో బీపీ షుగర్ పేషెంట్స్ ఉంటే కనుక ఆ ఇడ్లీ రవ్వను కూడా స్కిప్ చేసేయండి. సో నైట్ అంతా పులియడానికి పెట్టేసాను. బాగా మిక్స్ చేసి చూసారా, పొద్దున కల్లా చక్కగా పులిసింది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. సో డైట్లో ఉన్నవారు, వెయిట్ లాస్లో ఉన్నవారు అండ్ ఇంట్లో బీపీ షుగరు అండ్ చాలా రకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు. బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వారి ఇంట్లలో అండ్ చిన్న పిల్లలు ఉన్నవారు, పండు ముసలి వారు ఉన్నవాళ్ళు ఇలాంటివి అలవాటు చేసుకోండి. ఇడ్లీలు అంటే మిల్లెట్స్తో చేసేవి చాలా మంచిది. సో పిండిని ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను. చక్కగా ఫర్మెంట్ అయింది అండ్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా చక్కగా కుదిరింది. దీన్ని ఇప్పుడు మనము కావాల్సినంత తీసుకోవాలి. నేనైతే కొంచెం పిండిని సపరేట్ చేస్తున్నాను. కావాల్సినంత ఒక బౌల్లో తీసేసుకుంటాను. ఇలా ఒక డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా. నేను పిండిలని స్టీల్ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. బట్ చాలా మట్టుకి ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకుంటారు. స్టీల్ ఫ్రిడ్జ్లో పెట్టొచ్చో లేదనేసి నేనైతే స్టీల్ దాంట్లోనే వేసి పెట్టుకుంటాను. సో అది నాకైతే తెలీదు. బట్ మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి కావాల్సినంత తీసుకొని రుచికి సరిపడా ఉప్పు ఒకటే వేసాను. సోడా వేయాల్సిన అవసరమే లేదు అస్సలు. బాగా మిక్స్ చేశాను. బ్యాటర్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది. పొయ్యి మీద నీళ్లు పెట్టాను ఇడ్లీ పాత్రలో, అంటే ఉడుకుతూ ఉంటాయి. ఇక్కడ ప్లేట్లని నార్మల్గా నీళ్ళలో డిప్ చేశాను. దీనికి నెయ్యి, నూనె ఏమీ రాయలేదు.
బ్యాటర్ వేసేస్తూ ఉన్నాను. అండ్ మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ ఉన్నాయి మిల్లెట్స్తో చేసినవి. సామలు, కొర్రలు, ఊదులు, అండు కొర్రలు, ఇలా చాలా రకాల మిల్లెట్స్తో దోశలు, ఇడ్లీలు, చాలా పొంగల్ రెసిపీలు, ఇలా టిఫిన్ ఐటమ్స్ చాలా ప్రిపేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే, టైం ఉంటే కనుక మన స్వీటీ కిచెన్కి ఒక్కసారి విజిట్ ఇచ్చి చూడండి. అండ్ ఇంట్లో కనుక డైట్ ఫాలో అవుతున్నారు, హెల్దీ ఫుడ్ తింటున్నారు అనుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది మన ఛానల్లో. సో ప్లేట్లకి ఇలా బ్యాటర్ వేసుకున్నాను. నీళ్ళు కూడా ఇక్కడ బాగా మరుగుతూ ఉన్నాయి కదా, ప్లేట్ని ఇలా సెట్ చేసుకోండి. ఎలా పడితే అలా పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇడ్లీ పైన ఇడ్లీ వచ్చేలాగా కాకుండా ఈ హోల్స్ పైన ఇడ్లీ వచ్చేలాగా చూసి సెట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో ఒక 10-12 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి ఇడ్లీలు అనేవి. చూసారా, బాగా వచ్చేసినాయి. మీకు స్టిక్ గుచ్చి చూపిస్తూ ఉన్నాను, అస్సలు అంటుకోవట్లేదు. మనకి జొన్న ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వెంటనే తీయొద్దు, మూత క్లోజ్ చేసి ఒక 4-5 నిమిషాలు అలా స్టీమ్ అవ్వడానికి పెట్టేద్దాం. అంటే కొంచెం ఉమ్మగిలుతాయి అంటారు కదా, అలాగవ్వాలి. అండ్ తర్వాత ప్లేట్లను తీసి కూడా వెంటనే తీయొద్దు, తీసి బయట పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వదిలేస్తే ప్లేట్కి అంటుకోకుండా, చూసారు కదా ఇడ్లీ ఇలాగైతే చక్కగా ఊడొచ్చేస్తాయి. మీరు వేడివేడిగా తీసారంటే ప్లేట్కి ఇడ్లీ అంటుకుంటుంది. సో చూసారు కదండి, చాలా సాఫ్ట్గా, మెత్తగా, స్పాంజీగా జొన్న ఇడ్లీలు. ఇంట్లో 1.5 ఇయర్ అంటే 1 ఇయర్ బేబీ, 1.5 ఇయర్ కూడా కాదు, 1 ఇయర్ బేబీ నుంచి పండు ముసలివారి వరకు అందరూ తినవలసిన రెసిపీ ఇదైతే. సో రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా, స్పాంజీగా వచ్చింది. మరి నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. పిల్లలకి బౌల్లో అయితే నేను 2 ఇడ్లీలు పెట్టేసి పైన సాంబార్ వేసి సర్వ్ చేస్తూ ఉన్నాను. సో కాంబినేషన్గా సాంబార్ చాలా బాగుంటుంది. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మాకైతే సాంబార్ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది, ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.